మాకేం మేలు జరుగుతుందో అని ప్రజలు లేదా వ్యవస్థలు ఉద్యోగులు ఆశతో ఎదురు చూసే సందర్భం. కానీ ఓ 14 కేబినెట్ సమావేశాలు ఇప్పటి వరకు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వారు పవర్లోకి వచ్చిన రోజు నుండి 14 సమావేశాలు జరిగినాయి. 14 సమావేశాలలో వ్యవస్థలను బలోపేతం చేయటం కోసం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏం తీసుకున్నారు? పోనీ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏం తీసుకున్నారు? పోనీ మీరిచ్చిన సూపర్ 6 హామీలను అమలుపరచడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? బడ్జెట్ మీద ఏమైనా సమావేశం పెట్టుకున్నారంటే అది లేదు, సున్నా. అంటే రాష్ట్ర కేబినెట్ సమావేశాలన్నీ కామెడీ సమావేశాలుగా మారిపోయాయి, అత్యంత హేయమైనటువంటి సమావేశాలుగా మారిపోయాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలకు ఓ అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లేసిన ప్రజలకు మేము జవాబుదారీతనంతో మీ ముందుకు వచ్చాం. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. పరిపాలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల దృష్టిని మార్చడం కోసం అనేకమైన పిల్లేరుగంతులేస్తూ ఉంటారు, ఎత్తుగడలేస్తూ ఉంటారు. కానీ అడ్డదిడ్డంగా రాష్ట్ర ప్రజలకు దొరుకుతూనే ఉంటాడు. మీది ఓ విఫల ప్రభుత్వం అని, మీరిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని 143 హామీలు ఇచ్చిన మీరు 143 హామీలు ఇచ్చిన మీరు ఈ 143 హామీలు మేం చెబుతున్నాయి కాదు, మీరిచ్చిన హామీలే. వాటిలో ప్రధానంగా సూపర్ 6 హామీలని చెప్పిన మీరు ఆ సూపర్ 6 హామీలను ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా బొక్కబార్లు పడిన మీరు, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీకరంగా ఉండాల్సిన మీరు ఈ రోజున సిబిఐ పరిధిలో సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఓ హత్య సంబంధించిన కేసుని కేబినెట్ సమావేశ స్థాయికి తీసుకొచ్చి మీరు చర్చిస్తున్నారు అని అంటే మా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారో అని, వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎంత భయపడుతున్నారో అని. వ్యక్తిగతంగా వారి కుటుంబ స్థాయిని దిగజార్చడం కోసం అనేక మార్లు మీరు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు మీకు చిత్కారాలు ఇచ్చారు. మీరు కేవలం కేబినెట్ సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగానూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కించపరచడానికో వారి స్థాయిని తగ్గించడానికో వ్యక్తిత్వ హననం చేయడానికో ఉపయోగిస్తున్నారు తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగించట్లేదు అనేది గత 14 కేబినెట్ సమావేశాల్లో మీరు చెప్పిందే, మీరు చేస్తున్నదే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అడుగుతున్నాం. అసలు కక్షా రాజకీయాలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే కక్షా రాజకీయాలు, తెలుగుదేశం అంటేనే కక్షా రాజకీయాలు, హత్యా రాజకీయాలు అంటేనే తెలుగుదేశం. అంటే మనకు అధికారం వచ్చిన తదుపరి మన సమీప రాజకీయ ప్రత్యర్థులను, వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయటం, ధన మాన ప్రాణాలు దోచుకోవటం, లేదా పూర్తిగా వారిని హత్యలు చేయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. మీవి కక్షా రాజకీయాలు అని చెప్పి అభివర్ణిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్పగలుగుతున్నామంటే సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్న ఒక అంశం, ఇప్పటికే సిబిఐ చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఒక హత్యానేరం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో పెట్టి దాన్ని డీజీపీ గారిని సమావేశానికి పిలిచి మీరు మాట్లాడినట్టుగా వార్త రావటాన్ని అపహాస్య పాలైంది మీ కేబినెట్ సమావేశం అని చెప్పి ఆ కేబినెట్ స్థాయిని దిగజార్చారు మీరని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెబుతూ, మీరు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలమైంది. ఈ 9 నెలల కాలంలో కూడా మీరు మొద్దురెత్తిపోయారు. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న సాక్షులు చనిపోతే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ ఎలా బాధ్యులు అవుతారని చెప్పి అడుగుతున్నాం. ఇదేమి సోద్యం అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ఈ హత్యలను జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ స్థాయిని తగ్గించడం కోసం వారిని పదే పదే వారి కుటుంబంలో జరిగిన ఒక హత్యని ఈ రోజున మీరు ఈ రాష్ట్రంలో హైలైట్ చేసి
వారిని వారి కుటుంబాన్ని అవమానపరచడం కోసం మీరు చేస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ వారి యొక్క చెల్లెళ్లను మీ రాజకీయ క్రీడలో వాడుకున్న వైనాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక కుటుంబంలోని ఆడవాళ్లు తెలిసి తెలియక రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేక నోటికొచ్చింది మాట్లాడితే వాళ్ళని ఆ రోజున ఎన్నికల సమయంలో మీరు వాడుకొని వారిని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయించడానికి వాడుకొని ఈ రోజున 8 నెలల కాలం మీరు పరిపాలించిన ఈ 9 నెలల కాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని మీరెందుకు మొదటి రోజే సమీక్షించలేదని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాము అనంటే రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది మీ 2 పార్టీలే, కేంద్రంలో పరిపాలిస్తుంది బీజేపీ పార్టీనే, ఆ కేబినెట్లో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు కదా. ఇది కేవలం కుటుంబాన్ని చీల్చటం కోసం, కుటుంబంలో అగ్నిని రగల్చటం కోసం, వారి మధ్యలో వైషమ్యాలు రగలించడం కోసం, అన్యోన్యంగా ఉన్న కుటుంబాన్ని మీరు చీల్చటానికి చేసిన కుట్ర ఇదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అసలు దస్తగిరి అనేవాడు ఓ అప్రూవర్గా మారాడని కథనాలు వస్తుంటే చూసి బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. నేనే హత్య చేశాను, గొడ్డలతో నరికాను, ఒకటికి పలుమార్లు చనిపోయిందాక నరికానని ఒప్పుకున్న దస్తగిరిని మీరు అప్రూవల్గా ఎలా మారుస్తారు? ఎందుకు మార్చారు? అతనేమో టీవీలలో డిబేట్లలో గంటల కొద్దీ హత్య జరిగిన విధానాన్ని పోసుకొచ్చినట్టు చెబుతుంటే అలాంటి వాడిని జైల్లో తీసుకెళ్లి పెట్టాల్సింది పోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకునే స్థాయికి దస్తగిరికి ఫండింగ్ చేస్తుంది ఎవరని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు లాయర్లకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి అతనికి బెయిల్ తీసుకొచ్చి అతను అప్రూవర్గా మార్చి అతను బయట తిరిగే విధంగా చేసిన వ్యక్తి ఎవరు? అది తేల్చండి, అది సమీక్షించండి ముందు. అది కదా సమీక్షించాల్సింది మీరు. ఆ దస్తగిరి అనేవాడు 5 నుంచి 10 కార్లు కాన్వాయ్లో వెళ్తాడట పులివెందుల ప్రాంతంలో. అతని కింద 4 డ్రైవర్లు పనిచేస్తున్నారంట. అతని వృత్తే డ్రైవరు. ఈ రోజున దస్తగిరి కాన్వాయి 10 కార్లు 4 డ్రైవర్లు, స్థానికంగా సెటిల్మెంట్లు. అంటే మీరు ఈ రాష్ట్రంలో జరిగిన హత్యలను రాజకీయ క్రీడలకు వాడుకొని ఆ హత్య చేసిన వాడిని సంఘ విద్రోహ శక్తులను విచ్చలవిడితనంగా ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో అనేకమైన దారుణాలకు జరపడానికి మీరు తెరలేపుతున్నారని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ, అతని హత్య రాజకీయాల గురించి సంస్కృతి గురించి మాట్లాడదామంటే చర్చిద్దాం. ఆనాటి మల్లెల బాబ్జీ హత్య దగ్గర నుండి, తదుపరి జరిగిన వంగవీటి మోహన్ రంగ హత్య దగ్గర నుండి, పత్తికొండ నారాయణ రెడ్డి హత్య దగ్గర నుండి, వినుకొండలో నిన్నగాక మొన్న జరిగిన హత్య దగ్గర నుండి, మీ హయాంలో మీ పరిపాలనలో జరిగిన అనేకమైన హత్యలకు సంబంధించి చర్చిద్దాం, సమీక్షించండి. పోనీ లైవ్ డిబేట్స్ కరండి. ఎవరి హయాంలో ఎన్నెన్ని హత్యలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల యొక్క స్థాయి ఏమిటి, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశాడో చర్చిద్దాం. కేవలం మీది దిగజారుడు రాజకీయాలతో, ఎదుటివారి మీద బుదరజల్లే రాజకీయంతో, కుటుంబాలను చీల్చే రాజకీయంతో ఆడపడుచులను, వైఎస్ఆర్ కుటుంబ ఆడపడుచులను ఈ రోజున నడిబొడ్డులు నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విచిత్రమైన పోకడలతో. ఇప్పటికీ కూడా వారిని మేము కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోమని చెప్పి అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏదో తెల్ల పేపర్ అయినట్టు, చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఎలాంటి హత్యా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు లేనట్టు చాలా గాంభీర్యంగా ఈ మధ్య అందరూ కౌగిలించుకుంటున్నారు, వాట్లు వేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, పుస్తకాలు ఆవిష్కరించుకుంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు, వారి కుటుంబం బాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీరిద్దరేమో చంద్రబాబు నాయుడు గారు వారి తోడోళ్ళు ఇద్దరేమో అల్లుళ్ళు, అసలు కొడుకు లేరండి, కొడుకులు లేరు. పెద్ద కొడుకు దగ్గర నుంచి చిన్న కొడుకు వరకు ఒక బాలకృష్ణ గారు తప్పించి మధ్యలో కొడుకులు ఎవ్వరూ లేరు తెలుగుదేశం పార్టీలో. ఎందుకు లేరని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రారా, మీరు పిలవరా, వాళ్ళు వచ్చిన సీట్లు అయ్యరా, ఏ రాజకీయ అవకాశాలు కల్పించరా? ఇది ఒక చర్చ. మరి బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల గురించి ఏం సమీక్షిద్దాం చంద్రబాబు నాయుడు గారు? వాటి గురించి కూడా సమీక్షిద్దామా? వాటి గురించి కూడా నిగ్గు తేలుద్దామా? బాలకృష్ణ వాచ్మెన్ ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, ఈ రోజు వరకు తెలియదండి, ఇప్పటివరకు తెలియదు. అవి హత్యలు కాదా? ఓకే, మీరు అన్నారు, నిన్న మీరు అన్నట్టుగా పేపర్లో వచ్చింది ఏమండి,
పరిటాల రవి గారి హత్యకు సంబంధించి కూడా ఇలాగనే సాక్షులు చనిపోయారని ఒక మీ బ్యానర్ ఐటంలో రాశారండి. మీరు పరిపాలించారు కదండి మొన్న 2014 నుంచి 19 వరకు. 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవునా కాదా? 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మరి పరిటాల రవి హత్య కేసులో ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఎందుకు సమీక్షించలేదండి? ఎందుకంటే ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి రైతుల కోసం చేసిన పోరాటం, తూర్పు ఉత్తరాంధ్రలో వారు చేసిన పర్యటన, పెళ్లిళ్ళకి వెళ్ళినా, పేరెంటాలకు వెళ్ళినా, ఓ పరామర్శకు వెళ్ళినా ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనేది నగ్న సత్యం. ప్రజలు తండోపతండాలుగా వారిని పలకరించాలని, షేక్ ఇవ్వాలని, మళ్లీ నువ్వే రావాలని కోరుకుంటున్నారని బహిరంగంగా చెబుతుంటే దాని నుంచి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మార్చడం కోసం మీరు కుప్పిగంతులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ. అందాక ఎందుకు? మీ ఇంట్లోనే హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయాడు, అనేకమైన అనుమానాలు ఉన్నాయి దాని మీద. మీ స్వయాన మీ తమ్ముడు రామూర్తి నాయుడు గారు పిచ్చివాడైపోయాడు, 10 ఏళ్ల పాటు మీ ఇంట్లో గొలుసులు పెట్టి కట్టేశారు. కారణం ఏంటండి? దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. తారకరత్న హఠాత్ మరణం చెందాడు, దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఓ హరికృష్ణ, ఓ తారకరత్న, మీ స్వయాన మీ తమ్ముడైన రామూర్తి నాయుడు అన్నిటినీ చర్చించాలి, సమీక్షించాలి, న్యాయాన్ని తేల్చాల్సిందే కదా. పూర్తిగా వైఎస్ఆర్ గారి స్వయాన తమ్ముడైన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దోషులను శిక్షించమని, కఠినంగా శిక్షించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దోషులను తేల్చమని కూడా డిమాండ్ చేస్తుంది. ఆ పాయింట్ లో మాకు ఏ మాత్రం డైవర్షన్ లేదు. ఇప్పుడు తేల్చాల్సింది మీరే, మీ కోయిలేషన్ గవర్నమెంట్ అని సందర్భంగా మనవి చేస్తుంది. మేము అడుగుతున్నాం, ఈ రోజున హత్య కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి రెండో భార్యగా అఫీషియల్ గా ఆన్ రికార్డ్ వారు పెళ్లి చేసుకున్న షమీం ఫోను ఎక్కడుంది? ఫోన్ కాల్, వాట్సాప్ చాటింగ్స్ ఏమున్నాయి? ఎందుకు ఫోను గయాబ్ అయిపోయింది? ఆ ఫోన్ ఎక్కడుంది? ఎందుకు ఫోన్ లో ఉన్న చాటింగ్లను డిలీట్ చేశారు? ఆ కోణంలో ఈ దర్యాప్తు ఎందుకు జరగటం లేదు? డిలీట్ చేయబడిన వాట్సాప్ చాటింగ్ల వ్యవహారంలో ఆ కోణంలో ఎందుకు విచారణ జరగట్లేదని మేము ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. దాన్ని కూడా మీరు సమీక్షించమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ షమీముకి సంబంధించిన ఫోన్ను ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరి పరిధిలో ఉంది, ఎందుకు వాట్సాప్ చాటింగ్లు డిలీట్ చేయబడినవో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని, దాన్ని కూడా సమీక్షించమని చెప్పి అడుగుతున్నాం. ఇక సాక్షులుగా చనిపోయిన వాళ్ళ గురించి మీరు రకరకాల కథనాలు రాశారు, క్యాబినెట్లో చర్చించారు. ఎందుకండి? ఈసీ గంగిరెడ్డి గారి స్థాయి ఏంటండి? ఉచితంగా వైద్యం చేసి ఆ ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన మామగా ఉన్న ఓ పెద్ద మనిషిని, పేరొందిన వైద్యుడిని పట్టుకొని ఈ కేసులో బదనాం చేసే కార్యక్రమం చేస్తారు. ఈసీ గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజున హైదరాబాద్లో ఉన్నారు, కరోనాతో సఫర్ అయ్యారు. స్వయంగా వారు డాక్టర్ గారు, వారు చనిపోయిన కారణం ఏంటి ప్రపంచానికి అంతటికి తెలుసు. అది ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్గా పనిచేసే నారాయణ బ్రెయిన్ ట్యూమర్తో చనిపోతే దాన్ని ఈ హత్య కేసుకు ముడిపెట్టి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎక్కడుందండి? ఏమిటి విచిత్రం? ఏమిటి విడ్డూరం? ఎవరు అడగట్లేదనా? ఏం మాట్లాడట్లేదనా? ఎందుకండి? ఏమిటి ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద, వారి యొక్క గౌరవాల మీద మీకు ఎందుకంత కక్ష కలుగుతుందని అడుగుతున్నాం. రాజకీయంగా రండి, జగన్మోహన్ రెడ్డి గారిని తేల్చుకుందామంటే మీరేం చేయగలుగుతారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పారో, ఏం చేస్తున్నారో రండి, చర్చిద్దాం. గంటల కొద్ది చర్చిద్దాం, రోజుల కొద్ది చర్చిద్దాం, అంశాల వరకు చర్చిద్దాం. సంక్షేమం మీద, అభివృద్ధి మీద మీ 9 నెలల కాలంలో ఏం చేశారో లెక్క తీయండి. అది వదిలిపెట్టి కామెడీగా ఏం పనులు? కేబినెట్ మీటింగ్లలో ఎక్కడో సుప్రీంకోర్టు పరిధిలో, సిబిఐ పరిధిలో ఉన్న కేసుని మీరు సమీక్షించడం ఏమిటి? మీ పరిధిని ఉల్లంఘించడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తూ. అభిషేక్ రెడ్డి గారు చనిపోయారు, కేవలం ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వచ్చి, వారు కుర్రవాడు, కుటుంబంలో అందరికీ మంచివాడిగా గుర్తింపు పొందిన అభిషేక్ రెడ్డి గారు సుమారుగా 6 నెలల పాటు చికిత్స తీసుకొని చనిపోతే దాన్ని ఈ కేసుకు సంబంధించి ముడిపెట్టారు. మరి ఇంత చేసిన మీరు, మీ దృష్టికి ఈరోజు తెస్తున్నాం, గంగాధర్ రెడ్డి మరణించింది
ఆ రోజున సిబిఐ ఎస్పీగా ఉన్న రామ్ సింగ్ మరియు సునీతారెడ్డి గారు ఇద్దరు అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి హింసిస్తే, నేను హింస తట్టుకోలేకపోతున్నా, నేను ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని కనీసం తీసుకోకుండా ఎస్పీ అవమానపరిస్తే ఆ రోజున ఏమైందని ఈ గొంతుకులన్నీ? ఎందుకండి అబోధ కల్పనను రచించి కేవలం మాకు రాజకీయ నష్టం కలిగించడం కోసం, మమ్మల్ని ఏదో ఒక విధంగా బదనాం చేయడం కోసం, బురద జల్లటం కోసం ఈ రోజున మీరు చేశారని, అలాంటి నాయకులు చనిపోవడం నిజంగా మా పార్టీకి మాకు నష్టం అండి. మాకెంతో నష్టం. ఓ ఈసీ గంగిరెడ్డి గారు, ఓ గంగాధర్ రెడ్డి గారు, అభిషేక్ రెడ్డి గారు, మా యువ నాయకుడు, అలాంటి వాళ్ళు చనిపోతే, మా ఇంట్లో వాళ్ళు చనిపోతే, మా పార్టీ నాయకులు చచ్చిపోతే దాన్ని ఈ హత్య కేసు ముడిపెట్టి మమ్మల్ని ఈ విధంగా బదనాం చేయటం ఏ మాత్రం స్థాయి మంచిది కాదని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇలాంటి సహజ మరణాలను, అనారోగ్యంతో చనిపోయిన మరణాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుడదామనో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి, కుటుంబ సభ్యులకు చుడదామనో మీరు భావిస్తే ఆ పప్పులు ఉడకవని, మీరు చేయాల్సిన బాధ్యతలు, అధికారంలో ఉన్న మీరు అధికారంలోకి రావడానికి మీరు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. మీరు చెప్పిన ప్రతి హామీ నెరవేర్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం, అన్యాయం అవుతున్న జాతుల కోసం, అణగారిన వర్గాల కోసం, చిట్ట చివరన ఊరు చివరిలో బ్రతుకుతున్న అణగారిపోయిన కుటుంబాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని చిట్ట చివరి వ్యక్తి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. నీ కేసులు కానీ, నీ దాడులు కానీ, నీ మారణ కాండాలు కానీ, నీ హత్య రాజకీయాలు కానీ, నువ్వు హింసించినా, కొట్టినా, మమ్మల్ని ఎంత ఇబ్బందులు పాలు చేసినా, దొంగ కేసులు బనాయించినా, ఊర్లు బహిష్కరించినా మేము మాత్రం నిన్ను ఓడించటానికి, మా చేతికి మళ్ళీ దేవుడు అవకాశం ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా నిన్ను ఓడించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మా ప్రాథమిక లక్ష్యమని, ఆ లక్ష్యం చుట్టూనే ప్రతిస్తూనే ఉంటాం, ఆ లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉంటాం. ఆ లక్ష్యం చుట్టూ పనిచేస్తున్న మమ్మలను నువ్వు ఎంత హింస పెట్టినా, బాధ పెట్టినా, కొట్టినా, పోలీస్ కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగవని, నిన్ను తూర్పాలు పడుతూనే ఉంటాయని, నువ్వు హత్య రాజకీయాలు మా మీద రుద్దాలని చూసినా, నువ్వు చేసిన హత్యలు, నువ్వు చేస్తున్న గొడవలు, నువ్వు పెడుతున్న తప్పుడు కేసులు నిన్ను పాపం చుట్టుకొని అయ్యి రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ చుట్టూ వైఫై తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను చెబుతూ సెలవు తీసుకుంటున్నాం.